వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం అన్నమాట. సో ఆ ఛాలెంజ్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఏంటంటే జోలో చిప్ ఛాలెంజ్ అనమాట. సో దానికోసమే ఒక ఎగ్ పప్పు రెండు ఎగ్ పప్పులు అయితే తీసుకున్నాం. సో ఇందులో ఇది పెట్టి నేను మా చిన్ను వెనకాల మా బాబాయ్ అన్నాడు, మీకు కనపడకపోయాడు. 1 minute. ముగ్గురం చేయబోతున్నాం. సో ఆ ఫన్ ఎలా ఉంటుందో ఏంటో మీకు చూపిస్తాం. మోడల్ సూపర్ మోడల్ హడల్ నాకు తూలు ఎక్కువ. చిన్న పీసే పెడుతున్నా, చిన్నది. జస్ట్ లిటిల్. డాడీకి ఇద్దరు మాకు కొంచెం డేంజరే కాబట్టి ప్రికాషన్స్ తీసుకొని మరీ చేస్తున్నాం. మీరైతే కనుక ఎక్కువ ట్రై చేయకండి. ఓకే. నువ్వు ఆపు. అందులో తక్కువ ఉంది, ఇందులో ఎక్కువ ఉంది. ఏది కావాలి? ఇదే కావాలి. సో నేను ఎక్కువగా ట్రై చేస్తున్నాను. స్టార్టా? ఒక పక్క భయం అవుతుంది గాయస్, ఎంత మంట ఉంటుందా అని. ప్రధానికి ఆ స్ప్రింక్లర్ మంట ఉంది కదా, తగిలింది. వచ్చాను, తింటున్నా. ఇక్కడ ఉంది. ఓకేనా? మధ్యలో ఉంది. ఏమైంది? ఉందా మిరపకాయ? వేసే గుడ్లో పెట్టుతారు ముగ్గురు. కానీ నువ్వు కానీ చెప్తా. ఏడికి మండుతున్నట్టుంది, బయటికి పోయిందా? ఏమైంది? మంటుందా? నిజంగా మంటుందా? ఉరికేస్తా, రక్తం దాకేస్తా. చెప్పన్నా, తెలీదు నాకు, నేను తినలే. తీసేయి. కెమెరా కదా, చెప్పు, నాకు తెలియట్లే. తగ్గిందా?
మండుతున్నట్టుంది. అది సాస్ చిన్ను ఇంకా మండిద్ది ఇంకా మండిద్ది ఇంకా మండిద్ది. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను ఏం అర్థం కావట్లే పాపం. ఇది మజా తెచ్చుకుంటూ సాస్ తింటుండు, అట్నుంచి చకోడీలు తింటుండు. నిజంగా అంత మంటుందా? సరే నేను ట్రై చేస్తా. నేనైతే ట్రై చేస్తున్నా. ఇక్కడే ఉన్నా. చేసుకుంది అయితే కొంచెమే, అది మీకు చూపించా మంట అయితే ఏమనిపించలే. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏమంటావు పుచ్చుకొని వస్తున్నావు. కొద్దిగా నీకు మంట అనిపించలేదు కదా గాయస్, అన్నకు మంట అనిపించలేదు కొద్దిగా. నాకైతే బీభత్సమైన మంట వచ్చింది. తినేసిన గైస్, లేదు తినేసా. నువ్వు తిను. 2 pieces. ఒక్కటి దాల్చింది 2 pieces. తినాలి. వీడియో లైవ్ రికార్డ్, అది లైవ్. డాడీ కూడా కొంచెం ప్లీజ్. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక తీయకూడదు. నో, డోంట్ డూ దట్ లైక్. ఇంకో ఇది తింటున్నా. భయం అవుతుంది గాయస్. తప్పదు, వీడియో లైవ్ రికార్డ్. తింటారు. లైవ్ రికార్డ్ అది. భయం అవుతుంది గాయస్. ఆపలేదు. అప్పట్లో ఇక్కడ ఉందిలే, ఇదిగో వీళ్ళే ఉంది. భలే యాక్ట్ ఉండదు దూరం నీకా. గ్యాస్ నాకైతే మంటే లేదు. మళ్ళీ రెండోసారి కూడా తిన్నాగా. నాకు తెలిసి జోలో చూపులు వేసుకొని ఉంటాయి, మన ఎగ్ పప్పులు వేసుకొని తింటాం వల్ల అనుకుంటా. నాకైతే మంట లేదు, మంచిగా వెళ్ళిపోయింది. ఏదో నార్మల్ కారం తిన్నట్టే ఉంది నాకైతే. ఫైనల్ నేనైతే ఛాలెంజ్ గెలిచా. నాకైతే ఏం మంట లేదు. నార్మల్ నా వల్ల కాదు, నేను తినలేదు. ఇప్పటికే భయం అవుతుంది. ముగ్గురు బాబాయ్ కొంచెం ప్లీజ్. తిను. అలవాట్లేదు కాబట్టి తిను. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు బాబా. ప్లీజ్. వద్దని ముందు భయపడతాను బాబాయ్. తీయకు చిన్ను, వద్దు చిన్ను, చాలు చిన్ను చాలు చిన్ను ప్లీజ్ చిన్ను చాలు చిన్ను. ఇది చిప్పు కాదు చిన్ను, జోలో చిప్పు. నీకు అర్థం కాదు కానీ నువ్వు ముక్కలు పెట్టుకునేవు ఏం లేదు, ఏదో నార్మల్ లైట్గా. నువ్వు కానీ మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. తిను. ఏమైంది? మండుతుందా? మంటే లేదు.
చేద్దామంటావు మరి? ఏదో లైట్గా ఒక మూలన ఇంత మంట ఉంది అంతే, మరీ ఎక్కువ మంట లేదు. అంటుందా? పర్లేదు, సీరియస్లీ నాకైతే మంట లేదు. మా తమ్ముడికి మాత్రం కొంచెం నోరు మండుతుంది. చాలా గట్టిగా ట్రై చేసినాం కానీ ఎందుకో నాకైతే మంట లేదు. మ్యాక్సిమం నాకు తెలిసి కొంచెం కొంచెం తీసుకోవడం వల్ల అనుకుంటా. ఇంకోటి ఎగ్ పఫ్లో తీసుకున్నా కానీ అంత మంట అయితే నాకు అనిపించలేదు. నాకైతే ఫస్ట్ టైం తిన్నప్పుడు కొద్దిగా మంట ఉంది, సెకండ్ టైం నార్మల్గా తిన్నప్పుడు అయితే మస్తు మంట ఉందా? కానీ ఒక దండం. నిజంగా మంట లేదు. ఇగో అసలు మంటనే లేదు. ఒక్క ముక్క తిను బాబాయ్ అంటే తినట్లేదు గాయస్. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. తిను, నిజంగా మంట లేదు. సబ్స్క్రైబర్స్ కోసం మాట్లాడాలి. ఒక్కసారి, ఒకే ఒక్కసారి. అసలు మంట లేదు. మంట లేదు. సర్లే, చేయాల్సిన వాళ్ళమే ట్రై చేద్దాం నెక్స్ట్.